పెద్దపల్లి జిల్లాలో మరోసారి క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి సమయంలో చందపల్లిలో క్షుద్ర పూజలు చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఒక 15 రోజులు ఇక్కడ ఐలాబీడ్ అనే ప్లేస్ లో వాళ్ళు ఫ్లాట్ కొనుక్కొని ఆ ఫ్లాట్ లో ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు కోళ్ల ఫామ్ కోసం అని చెప్పేసి. దాన్ని ఇప్పుడు 15 రోజులుగా లోపల క్షుద్ర పూజలు చేసుకుంటా తవ్వకాలు జరిపారు. మాకు 2 రోజుల క్రితం మా పక్కన ఉన్న వాళ్ళు చెప్పడంతో మేము వచ్చి దాన్ని నైట్ వాళ్ళని చూడి దొరకబట్టి పోలీస్ స్టేషన్ కా పోయి 2 రోజుల నుంచి తాగుతున్నారు. 2 రోజులు. భూమి ఎవరిది? భూమి వాళ్ళ ఫ్లాట్ అని చెప్పేసి అన్నారు. లీజుకు తీసుకున్నారా లేకపోతే ఓన్ ఫ్లాట్ మనకు తెలియదు. వాళ్ళని ఇక్కడ స్థానికంగా ఎవరిది భూమి? ఇది స్థానికంగా ఊళ్ళో ఉంటారు, లోపల చందపల్లి లోపల ఉంటారు. అంటే వాళ్ళు అమ్మేరు కానీ వీళ్ళు తవ్విన వాళ్ళు రెంట్ తీసుకున్నారా లేకపోతే ఓన్ కొనుక్కున్నారా తెలియదు. ఎట్లా తెలిసింది సమాచారం? మాకు ఇక్కడ ఇంటి దగ్గరే వీళ్ళు తవ్వేటప్పుడు శబ్దాలు వాళ్ళ వాయిస్లు వినబడి మాకు ఫోన్ చేస్తే మేము ఒక 5-6 జమ అయ్యి వచ్చి చూసేసరికి వాళ్ళు ఉన్న వల్ల మేము కొంచెం వెనకకి వెళ్ళినాం. ఎంతమంది ఉన్నారో ఐడియా లేదు కదా. కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు బండ్లు స్టార్ట్ చేసిన వాళ్ళే ఎంబడి పడ్డాం. అంటే చేసే ప్రయత్నం చేసినాం. ఇక్కడ 2 దొరికిరు, అక్కడ 2 దొరికిరు, ఇక్కడ కొంచెం ముందుకైనా 2 దొరికిరు. మొత్తం 6, ఒక లేడీ 5. ఏ టైం జరిగింది? నైట్ 1:30 ప్రాంతం. పోలీసులకు ఎప్పుడు? 2 వరకు. వాళ్ళు ఎక్కడో తెలియదు. పెద్దపల్లి జిల్లాలో మరోసారి క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం అర్ధరాత్రి సమయంలో చందపల్లిలో క్షుద్ర పూజలు చేస్తోన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. అసలు వీటికి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వీటికి ఉపయోగించిన వస్తువులేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. పెద్దపల్లి జిల్లాలో చందపల్లిలో క్షుద్ర పూజలు అంటూ కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా చందపల్లి SRSP ప్రధాన కాల్వ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా శుద్ధ పూజలు చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసేందుకు చుట్టూ గుడారం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ శుద్ధ పూజలు అనేది గుప్త నిధుల కోసమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల్లో స్థానికులు ఆరోపించడంతో ఇటు ఈ సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతను అడ్డుపెట్టుకుని శుద్ధ పూజల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి తర్వాత పెద్దపల్లి జిల్లాలోని చామడపల్లిలో శుద్ధ పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు తెలియడంతో ఈ రోజు తెల్లవారుజామున శుద్ధ పూజలు నిర్వహిస్తున్న 6గురిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ శుద్ధ పూజలు ఏవైతున్నాయో దీనికి సంబంధించిన పూజ కోసం పసుపు కుంకుమలతో పాటు అటు దానికి సంబంధించిన కొన్ని నైఫ్ అంటే కత్తులు కూడా ఆడ ఏర్పడ్డాయి. మన ఇనుప రాడ్లతో పాటు అవన్నీ అక్కడ అమర్చుకొని పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి శుద్ధ పూజలు రోజు రోజుకు పెరుగుతున్నాయని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పరువులు కోరుతున్నారు. ఓకే సత్యనారాయణ, ఈ గుప్త నిధులు అనేది ఏ ప్రదేశంలో ఉన్నాయి? అక్కడ ఎలాంటి నిధులు ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే మొత్తం మీద అమాయక ప్రజలకు ఏదైతే గుప్త నిధుల కోసం ఏదైతే అక్కడ బంగారం కావచ్చు లేకపోతే పురాతన కాలంకి సంబంధించిన బంగారాలు ఉంటాయని చెప్పి గుప్త నిధుల కోసం తవ్వకాలు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకి దగ్గర సొమ్ము చేసుకుంటూ కొంతమంది ఇలాంటి పూజలు నిర్వహిస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పి కొంతమంది మాయ మాటలు చెప్తూ కొంతమంది అమాయక ప్రజలను అయితే మోసం చేస్తున్నారంటే తెలుస్తుంది. వీటి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు కృష్ణ? ఇప్పటికైనా పోలీసులు అంటే ఈ పెద్దపల్లి జిల్లాలో ఇదే కాదు ఇంకా కొన్ని చాలా రోజుల నుంచి కూడా అక్కడక్కడ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది.
దీంతో ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని అమాయక ప్రజలకు ఇలాంటి శుద్ధ పూజలు నిర్వహించకుండా అమాయక ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.